అండ్ నాకు తెలిసి ఇప్పుడు గురువు గారు మాట్లాడాలి. రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. చేయాలి. చేయాలి. నేను ఎందుకు విజిల్ కొట్టానంటే, మీరందరూ ఎందుకు విజిల్ కొట్టారంటే, ఇది విజిల్ కొట్టుకునే టైం కాబట్టి. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి మనం పుట్టక ముందు నుంచి 100 సంవత్సరాలుగా తెలుగు సినిమాలో అనేక రకాలైనటువంటి సినిమాల్ని, సినిమా సక్సెస్ని చూస్తూ వచ్చాం. ఎన్నో హిట్లు చూస్తూ వచ్చాం. కానీ మనం గనక మా నాన్నగారిని గురించి ఆలోచించినా, మా కృష్ణ గారి గురించి ఆలోచించినా, ఎన్టీ రామారావు గారి గురించి ఆలోచించినా కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుంటాయి. కారణం గొప్ప సినిమాలు కాబట్టి. మళ్ళీ అరుతుగానే ఉండే, నేను కూడా అరుస్తాను నీతో పాటు, ఒక్క నిమిషం. కారణం నాకు తెలిసి నేను మాట్లాడకపోతే మహేష్ మాట్లాడ్డు. అందుకని నేను మాట్లాడిన చచ్చినట్టు మీరు వినాలి. కొంచెం వినండి ప్లీజ్. అంటే తప్పులేదు, నీకంటే ఆనందంగా ఉన్నాను నేను, నీకంటే అరవాలని ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, రెండే నిమిషాలు, 2 నిమిషాలు నాకు ఇస్తే తర్వాత మీరే. నా ఉద్దేశం ఏంటంటే, సక్సెస్లు అనేక రకాలు చూసుంటాం మనం జీవితంలో. కానీ కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్కి కూడా అందనంత సక్సెస్ ఎందుకు అవుతుంది అంటే, ఆ సినిమాలో ఉన్నటువంటి జీవం. ఒకప్పుడు హీరో తెలుగు సినిమాలో మంచివాడు, ఆత్మీయుడు, దేశోద్ధారకుడు, మంచివాడు, ఇలాంటి సినిమాలు వచ్చాయి. తర్వాత రాను ఆ టైటిల్స్ నా నోటితో నేను చెప్పలేను, మాలేసుకున్నాను నేను. అందుకని కొన్ని టైటిల్స్ నేను చెప్పలేను. ఈ సన్నాసి, ఎదవా ఇంకా పెట్టలేదు, అది తప్ప మిగతా అన్నీ వచ్చేసినాయి. ఆ జనరేషన్ అయిన తర్వాత ఎంత ధైర్యం ఉంటే కొరటాల శివాకి ఒక జనరేషన్ మార్పుని, ఒక జనరేషన్ని కూడా ఒక మంచి సినిమాతో ఆకట్టుకోవడం, అది కూడా ఎవరి మీద? ప్రిన్స్ మహేష్ బాబు, సూపర్ స్టార్ అంటే మీనింగ్ ఏంటో ఇవాళ తెలుస్తోంది. ఒక మంచి విషయం ఎవరు చెప్పాలి, మంచి విషయం ఎవరు చెప్తే వింటారు, అది కూడా ఇవాళ తెలిసింది. ఒక సక్సెస్కే సక్సెస్ ఎందుకు వస్తుంది, అది కూడా ఇవాళ తెలిసింది. దీనంతటికీ కూడా కారణం కదా, దానికి తను సెలెక్ట్ చేసుకున్నటువంటి కొరటాల శివ కథ. కొరటాల శివ కథని ఎంత బాగా తనకి నచ్చకపోతే మీరు చప్పట్లు బాగానే కొట్టచ్చు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి కొట్టాలి ఇక్కడ, అంత అద్భుతమైనటువంటి కథ కాకపోతే ఇవాళ మహా మాయలు మంత్రాలు చేసేటటువంటి సినిమాలు కూడా కాకుండా ఈ సినిమాలో మాయలు మంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. మనుషులున్నారు, మనసులున్నాయి, పాత్రలున్నాయి, అందులో పాత్రలు లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి,
ఒక శ్రీమంతుడు, శ్రీతో స్టార్ట్ చేశాడు మహానుభావుడు. శ్రీ, అదే శుభం. అసలు శ్రీమంతుడు అని ఒక టైటిల్ ఇవాళ మళ్ళీ విన్నాం మనం. మా నాన్నగారి కాలం నుంచి, మా కాలం నుంచి మళ్ళీ, అంటే మా కాలం అంటే ఇప్పుడు నాకు వయసు అయిపోయింది అనుకోవద్దు, ఐఎమ్ యంగ్, అంతకంటే యంగ్ నేను. ఇవాళ కాలంలో ఎంత ధైర్యం ఉంటే శ్రీమంతుడిని పెట్టి ఆ శ్రీమంతుడిని మీ అందరి గుండెల్లోకి తీసుకెళ్ళాడంటే హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ ద రైటర్. తప్పకుండా ఇలాంటి అద్భుతమైన, ఇంత హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా, ఎస్, ఈ సినిమాలో నారాయణ, దేవరకోటలో నారాయణ, ప్రతి ఊర్లోనూ ఒక నారాయణ ఉంటాడు. ఆ నారాయణ చిన్నప్పటి నుంచి ఏమి నూరు పోసాడో తెలియదు, కానీ ఆ కూతురు వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి శ్రీమంతుణ్ణి తయారు చేసింది. ఒక అద్భుతమైనటువంటి శ్రీమంతుణ్ణి ఊరు నాకు చాలా చేసింది. తిరిగి చేయాలి, లేకపోతే లావ్ అయిపోతానంట. ఈయనెప్పుడు లావ్ అవ్వాలి, అవడు. అదే ఇందాక ఎవరో పాపం, ఎవరో ఏముంది మర్చిపోయాను, మావాడే, మా ఎర్రనాయుడు గారు అబ్బాయి, ఈ అన్నయ్య ఈ సీక్రెట్ నాకు చెప్పట్లేదు ఎందుకు సన్నగొన్నాడు అని. ఎందుకు సన్నగొన్నాడో షూటింగ్ దగ్గరికి వస్తే తెలిసేది నీకు, పిచ్చోడా. అతను వర్క్ చేయటమే కాదు, మమ్మల్ని చంపేస్తాడు. అది పర్ఫెక్షన్ రాకపోతే మేము చచ్చామే పక్కన. సో ఇవాళ సినిమా అలా ఎందుకు ఉందో మీకు అర్థమై ఉంటుంది. ఈ 2 ముక్కలు మీకు తెలియజేస్తూ, ఒక అద్భుతమైనటువంటి తెలుగు సినిమాకి ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా శ్రీమంతుడు అయినందుకు, ఆ ట్రెండ్ సెట్టింగ్ ఒక సూపర్ స్టార్ మీద అందరూ అనుకుంటారు ఒక మంచి విషయం చెప్పాలి అని అంటే అది ఒక వెంటనే అవార్డు సినిమా అండి, చెంబుచ్చుకుని బయలుదేరి వెళ్ళాలి నో. ఒక స్టార్ ఆఫ్ స్టార్స్ కూడా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పచ్చు అని ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసిన కొరటాల శివ, నా మనస్ఫూర్తిగా గుండెల నిండుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, ఇది ఒక్క ప్రిన్స్ మహేష్ బాబు వల్లే అవుతుంది. ఇవాళ ఈ హిట్ అతనికి కారణమని నాలాంటి నటులు 37 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇలాంటి పాత్రలు దొరికితేనే నటుడిగా ఎప్పుడు బ్రతికుంటాము అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, నేను బ్రతికుండడానికి కారణమైనటువంటి ఇలాంటి పాత్ర ఇచ్చినటువంటి కొరటాల శివ గారికి ఇంకొకసారి శ్రీమంతుడు అంటే డబ్బులున్నవాడు మాత్రమే శ్రీమంతుడు కాదండి, అంత నిండుగా మనసున్నవాడు కూడా శ్రీమంతుడే. ఈ శ్రీమంతుడు ఇంత హిట్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రేక్షక మహాశయులే, ప్రేక్షక దేవుళ్ళే అని మరొకసారి మనవి చేస్తూ, ఈ హిట్కి, ఎందుకంటే ఇలాంటి హిట్లు ప్రతిరోజు రావు, నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంత అద్భుతమైన హిట్ కారణమైనటువంటి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ప్రతి ఒక్కరికి కూడా పాద నమస్కారం చేస్తూ, ఒక్కసారి మహేష్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాయలోడు మళ్ళీ మాయ చేసేసి మాట్లాడేశారు.